వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సురేఖ. హోటల్ మేనేజ్మెంట్ ఇదివరకుతో కంపేర్ చేస్తే ఇప్పుడు చాలా మంది యువత ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఎక్కువ మంది హోటల్ మేనేజ్మెంట్ కోర్సెస్ అనేవి చేస్తూ ఉన్నారు. అయితే దీనికి ఎలిజిబిలిటీ ఏంటి? గ్రాడ్యుయేషన్ కోర్సెస్ అంటున్నారు, సర్టిఫైడ్ కోర్సెస్ అంటున్నారు, అండ్ అలానే ఆపర్చునిటీస్ ఎలా ఉంటున్నాయి, సాలరీస్ ఎంత మటుకు వస్తున్నాయి, ఇవన్నీ డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ కెరియర్ కౌన్సిలర్ శ్రీనివాస్ ఏపూరి గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే మేడం. సార్, ఎలా ఉన్నారు? బాగున్నా మేడం. సార్, జనరలీ హోటల్ మేనేజ్మెంట్ ఒకప్పుడుతో కంపేర్ చేస్తే ఇప్పుడు చాలా మంది యువత ఇష్టపడుతున్నారు, ఆ కెరియర్లో దూసుకుపోతున్నారనే చెప్పాలి సార్. కాలేజెస్ కూడా పెరిగాయి, ఆపర్చునిటీస్ పెరిగాయి. అయితే ఇది 10th తర్వాత చేయాలా, ఇంటర్ తర్వాత చేయాలా, గ్రాడ్యుయేషన్ కోర్సెస్ అంటున్నారు, సర్టిఫైడ్ కోర్సెస్ అంటున్నారు కదా సార్. అసలు కోర్సెస్ గురించి డీటెయిల్డ్గా మాట్లాడుకుందామా సార్ ఇవాళ? మీ మాటల్లో చెప్తారా సార్, పిల్లలకి అర్థమయ్యేలాగా? సార్, సాధారణంగా ఏంటంటే మేడం, హోటల్ మేనేజ్మెంట్ అనేది ఒక గ్రాడ్యుయేషన్ మినిమం అర్హతగా ఉంటే ఫ్యూచర్లో వాళ్ళ కెరీర్ బాగుంటుంది. కాబట్టి ఎక్కువ మంది పిల్లలు ఏంటంటే హోటల్ ఇండస్ట్రీకి వెళ్ళేటప్పుడు మినిమంగా ఒక ఇంటర్మీడియట్ అర్హతతో వెళ్ళమంటాం. ఓకే, అంటే ఇంటర్ తర్వాత హోటల్ మేనేజ్మెంట్. ఇంటర్ తర్వాత అంటే 10th అలా వెళ్తే ఏంటంటే సర్టిఫికేట్ కోర్సెస్ చేసుకుంటారు కాబట్టి శాలరీ స్ట్రక్చర్ తక్కువ ఉంటుంది, రేపొద్దున్న వాళ్ళ గ్రోత్ తక్కువ ఉంటుంది. కాబట్టి కొంచెం రేపు ఇంటర్నేషనల్గా కూడా మనం వెళ్ళాలన్నా, ఏ ఎంఎన్సీ తీసుకోవాలన్నా, టాప్ క్లాస్ హోటల్స్ తీసుకోవాలన్నా ఒక మినిమం గ్రాడ్యుయేషన్ ఉంటుందండి. అందువల్ల ఎక్కువగా హోటల్ మేనేజ్మెంట్కి వెళ్ళేటప్పుడు మినిమంగా బ్యాచిలర్స్ చేయడం అవసరం. సో ఒక డిగ్రీ అనమాట. అది బ్యాచిలర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అని ఉంటుంది, లేకపోతే బీఎస్సీ హోటల్ మేనేజ్మెంట్ ఉంటుంది, కొన్ని చోట్ల BA హానర్స్ హోటల్ మేనేజ్మెంట్. టైటిల్ ఎలా ఉన్నా 3 years కోర్స్ అండి. సో అందువల్ల మెజారిటీ ఇంటర్మీడియట్ తర్వాత వెళ్ళడమే మంచిదండి. ఆ ఇండస్ట్రీ తర్వాత అది సెలెక్ట్ చేసుకుని డిగ్రీ పెట్టుకుంటే, ఇప్పుడు తాజ్ కానీ ఇలా ఓబ్రా ఇలా మంచి గ్రూప్స్లోకి వెళ్ళాలంటే మినిమంగా క్వాలిఫికేషన్ కూడా చూస్తారండి. సో ఎన్ని ఇయర్స్ ఉంటుంది సార్ జనరల్లీ కోర్స్? టోటల్గా 3 years మేడం. 3 years. ఇక్కడ మనకి ఏంటంటే కొద్దిమంది స్టూడెంట్స్కి ఎర్లీ స్టేజ్ అవగాహన లేక హోటల్ మేనేజ్మెంట్కి మళ్ళీ ఇటు చెఫ్ రిలేటెడ్ కోర్సెస్కి డిఫరెన్స్ ఉంటుందండి. అంటే కుకింగ్ అది చేసి, అది కల్నరీ సైన్స్ అంటాం, కల్నరీ ఆర్ట్స్ అంటాం. ఇప్పటికీ అది తెలియదు సార్. అవును మేడం. ఎందుకంటే హోటల్ మేనేజ్మెంట్ అంటే కల్నరీ సైన్సెస్ కింద వస్తుంది అని అనుకుంటారు. ప్యూర్ కల్నరీ సైన్స్, అలాగే కల్నరీ ఆర్ట్స్ అంటాం. ఇది కంప్లీట్ ఏంటంటే ఫుడ్ ప్రిపరేషన్, ప్రెజెంటేషన్, కార్వింగ్ అన్ని మొత్తం వాళ్ళు ఒక ఫుడ్ సైన్స్ కూడా వస్తుంది వాళ్ళకి. కొంచెం ఏ ఫుడ్ కాంబినేషన్స్ ఆఫ్ ఫుడ్స్ ఏది వాడచ్చు, ఏది వాడకూడదు, అలా అది కంప్లీట్ మనం ఇక కల్నరీ వింగ్లోకి వస్తుందండి. హోటల్ మేనేజ్మెంట్లో కూడా కొంత చెఫ్ రిలేటెడ్ యాక్టివిటీస్ కొంత ఉంటాయి. సో మెయిన్ ఏంటంటే వాళ్ళకు హోటల్ మేనేజ్మెంట్లో ఇటు రిసెప్షన్లో కూర్చుంటాం కానీ, గెస్ట్ని ఇన్వైట్ చేయడం కానీ, ఆర్ రూమ్ డెకరేషన్ కానీ, ఆర్ అప్కీప్ కానీ, ఈవెన్ క్లీన్లీనెస్ అన్నీ కూడా హోటల్ మేనేజ్మెంట్లో కవర్ అవుతాయి. తర్వాత కొంత సేల్స్ అలాంటి వింగ్స్ కూడా ఉంటాయి అక్కడ. అందువల్ల హోటల్ మేనేజ్మెంట్లో చెఫ్ కూడా కొంచెం ఉన్నా మేజర్ కాదు అది. అది టోటల్గా ప్యూర్ మనం ఒక రకంగా చెప్పాలంటే కొన్ని అడ్మినిస్ట్రేటివ్ జాబ్, కొన్ని కిచెన్లో బ్యాక్ అండ్ వర్క్స్ చేసే జాబ్స్ కొన్ని ఉంటాయి. తెలియక పిల్లలు ఏంటంటే హోటల్ మేనేజ్మెంట్ అని చెఫ్ ఇంట్రెస్ట్ అనుకోండి, హోటల్ మేనేజ్మెంట్కి వస్తారు. వచ్చి చూస్తే అక్కడ తర్వాత తెలుసుకుంటారు అనమాట 1 year అయ్యాక. అందుకే ఎవరన్నా పిల్లలు ఏంటంటే నాకు చెఫ్ ఇష్టం అనుకున్నప్పుడు ప్యూర్ దానికి వెళ్ళిపోతేనే మంచిదండి. దానికి కూడా మంచి డిమాండ్ ఉంది. ఈ డిఫరెన్స్ తెలియకుండా ఉండే వాళ్ళందరికీ ఈ వీడియోతో ఆ క్లారిటీ అనేది ఖచ్చితంగా వస్తుంది సార్. సో దీనికి ఏంటంటే ఇంటర్మీడియట్ ఏ గ్రూప్ అయినా పర్వాలేదండి. హోటల్ మేనేజ్మెంట్ వచ్చేటప్పటికి మనము ఎంపీసీ అయినా, బైపీసీ అయినా, సిఈసీ అయినా ఏదైనా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఇటు వచ్చి పిల్లలు ఏంటంటే స్టూడెంట్స్ ఎక్కడ జాగ్రత్తగా ఉండాలంటే, మనం ఎక్కడన్నా ఒక కాలేజీలో జాయిన్ అవుతున్నాం అంటే ఆ కాలేజీకి ఏ యూనివర్సిటీకి అఫిలియేట్ అయ్యింది, పర్మిషన్ ఉందా లేదా. ఎందుకంటే స్టూడెంట్స్ ఎక్కువ మంది వెళ్తున్నారు కాబట్టి నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయి. ఇప్పుడు ఎప్పుడో మనకు ఒక కాలేజీకి పర్మిషన్ వచ్చి ఉంటుంది, అది 2 years బ్యాక్ అయిపోయి ఉంటుంది. వాళ్ళు రెన్యువల్కి అప్లై చేసుకుంటారు, రాదు, వచ్చినట్టు వెళ్ళిపోతూ ఉంటుంది. అలా జరిగినప్పుడు ఫ్యూచర్లో ఏదైనా అయినప్పుడు మళ్ళీ వీళ్ళ సర్టిఫికేట్కి అంత రికగ్నేషన్ ఎలా ఉంటుంది మనం చూసుకోవాలి. కాబట్టి యూనివర్సిటీ లిస్ట్లో చూసుకున్నా సరిపోతుంది. సాధారణంగా హైదరాబాద్ కాలేజెస్ అనుకోండి, ఉస్మానియా, అలా ఏ యూనివర్సిటీకి అఫిలియేట్ అయ్యి ఉంటే ఆ ఎఫిలియేషన్ ఒకసారి వాళ్ళ వెబ్సైట్లో కూడా వెళ్ళి చెక్ చేసుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా ఏంటంటే హోటల్ మేనేజ్మెంట్ అనే రంగానికి వచ్చినప్పుడు వీళ్ళన్నీ మనం ఇందాక అనుకున్నట్టుగా అప్కీప్ కానీ, ఇటు రిసెప్షన్, అన్ని క్యాష్ అన్నీ ఉంటాయి. కాబట్టి వాళ్ళకి ఏంటంటే కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా డెవలప్ చేసుకుంటే మంచిదండి. ఇప్పుడు 3 years కోర్సు అంత హెక్టిక్గా ఏమి ఉండదు, టైం ఉంటుంది. సో వాళ్ళకి తెలుగు ఒకటే వచ్చి అనుకోండి, ఇక్కడ ఇండస్ట్రీస్లోనే వాళ్ళకి జాబ్స్ వస్తాయి.
సో అటు మీరు శాలరీ గురించి మాట్లాడినప్పుడు సార్ అలా ఒక లాంగ్వేజ్ వచ్చినప్పుడు తెలుగు వచ్చిన ప్లేసెస్కే రెస్ట్రిక్ట్ అయిపోతాం. అప్పుడు మీకు గ్రోత్ కూడా అట్లనే రెస్ట్రిక్ట్ ఉండదు, శాలరీ కూడా అలాగే ఉంటుంది. మీకు హిందీ కూడా వచ్చి అనుకోండి నేషనల్ లెవెల్లో అన్ని స్టేట్స్కి రీచ్ అయిపోతారు. ఇంగ్లీష్ వచ్చి అనుకోండి ఇంటర్నేషనల్ రీచ్ అవుతారు. సో అందువల్ల ఏంటంటే ఈ ఇంగ్లీష్ కూడా వాళ్ళకి అంత గ్రామటికల్గా కన్నా స్పోకెన్ ఇంగ్లీష్ వస్తే చాలండి. ఇప్పుడు గెస్ట్ ఎవరో యుఎస్ నుంచి వచ్చారు, వాళ్ళు మాట్లాడేది అర్థమైతే సరిపోతుంది. లేకపోతే మన ఇండియాలోనే ఇంకో స్టేట్ నుంచి వచ్చారు, వాళ్ళకి హిందీ రాదు, ఇంగ్లీష్ మాట్లాడతారు. సో మినిమంగా ఈ 3 years కోర్సు చదువుకునేటప్పుడు ఇలాంటి స్కిల్స్ కూడా డెవలప్ చేసుకుంటాం. కొంత కమ్యూనికేషన్ స్కిల్స్ ఏంటంటే ఎవరన్నా వచ్చినప్పుడు ఏదైనా ప్రజెంట్ చేయాల్సి రావచ్చు, వాళ్ళ హోటల్ గురించి లైట్ ప్రజెంటేషన్ స్కిల్స్. తర్వాత ఇండస్ట్రీస్లో ఏంటంటే ఇది కంప్లీట్ హాస్పిటాలిటీ కాబట్టి ఎక్కువ మనకు సర్వీస్ చేయాలనేది మోటో బలంగా ఉండాలి. ఏదో జాబ్ చేద్దామని రావద్దు. ఎందుకంటే చాలా మంది గెస్ట్లు ఏంటంటే రాగానే వాళ్ళకి చిన్న డిస్కంఫర్ట్ వచ్చినా ఇరిటేట్ అవుతారు. మనం కూడా హోటల్కి వెళ్ళాం, 10,000 పే చేసాం, అనుకున్నది ఏదో లేదనుకోండి, అక్కడ ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది, అంత పే చేస్తున్నాం కాబట్టి. సో వాళ్ళకి ఏం పేషెన్స్ కావాలి. తర్వాత వాళ్ళకి అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ వాళ్ళు ఎలా ఆన్సర్ చేయాలి, ఇలా చిన్న చిన్న స్కిల్స్ కూడా నేర్చుకుంటే వాళ్ళు ఆ ఫీల్డ్లో సక్సెస్ఫుల్గా ఉంటారు. మీరు ఎంత వర్క్ చేసినా అక్కడ సరిగా ఆన్సర్ చేయలేదు అనుకోండి, ఆ ఫీడ్బ్యాక్ ఏమవుతుంది, హయ్యర్ లెవెల్కి ఎస్కలేట్ అయినప్పుడు ఫర్దర్గా మీరు ఈవెన్ హోటల్ కూడా మిమ్మల్ని కంటిన్యూ చేయడానికి ఇష్టపడకపోవచ్చు. ట్రూ. సో అందువల్ల ఏంటంటే బాగా ఎక్కువ పేషెన్స్ లెవెల్ కావాల్సిన ఇండస్ట్రీ అండి, సర్వీస్ ఇండస్ట్రీ కదండి. ఒక్కోసారి గెస్ట్లు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఒక్కసారి 3 పనులు చెప్పే బదులు 3 సార్లు పిలవచ్చు, కాల్ చేసి రిసెప్షన్ కాల్ చేసి నాకు ఈ సర్వీసెస్ కావాలని. సో ఆ వాయిస్లో మనం అసహనం తెలియకూడదు, ఉంటుంది కానీ దాచేయాలి. సరే, ఇంకొకటి, ఏ కోర్స్ అయినా చేసే ముందు ఇటు విద్యార్థులు కానీ లేకపోతే పేరెంట్స్ కానీ ఆలోచించేవి 2 పాయింట్స్ ఉంటాయి సార్. కెరియర్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి అనేది. ఒకటైతే శాలరీ పార్ట్ ఎంత మటుకు ఉంటుంది, బికాస్ శాలరీ చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది కాబట్టి సార్. సో కెరియర్ ఆప్షన్స్ గురించి అలానే శాలరీ ఎంతవరకు ఉంటుంది అనే విషయం గురించి కూడా డీటెయిల్డ్గా చెప్తారు. శాలరీ ఏంటంటే మేడం, హోటల్ ఇండస్ట్రీస్లో మనకు ఇక్కడ లోకల్ ఇంటేక్ అయితే సార్ ఇయర్లీ 2 lakhs ప్యాకేజ్ అలా ఉంటుంది. కొంచెం మంచి హోటల్స్ మనం కొంచెం ఇందాక అన్నట్టుగా కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంటర్వ్యూ చేసేటప్పుడు చూస్తారు కాబట్టి ఒక మినిమంగా మంత్లీ ఫస్ట్ ఒక 30,000 35,000 అలా రావాలంటే కొంచెం మంచి గ్రూప్ హోటల్స్ అయితేనే వాళ్ళు మనకి అవకాశం ఉంటుంది. సో అందువల్ల ఒక ఎక్స్పీరియన్స్కి వచ్చారు, ఒక సర్వీస్లో జాయిన్ అయ్యాక, ఒక హోటల్ ఇండస్ట్రీలో జాయిన్ అయ్యాక వీళ్ళ పెర్ఫార్మెన్స్ బాగుంది అనుకోండి, గ్రోత్ అంతా అంతే కదా. మీరు ఎంత మంచి కాలేజీలో చదువుకున్నా ఇక్కడికి వచ్చి సరిగా పెర్ఫామ్ చేయకపోతే మీ బ్రాండ్ చూసి ఎవరు ఉంచుకోరు. మీరు ఎంత చిన్న కాలేజీలో చదివినా ఇక్కడికి వచ్చాక మీ బిహేవియర్, క్లయింట్స్ని డీల్ చేయడం అంతా బాగుంది అనుకోండి, మీ వల్ల హోటల్కి బెనిఫిట్ అవుతుంది. సో అందువల్ల ఏంటంటే మేజర్గా ఇక్కడికి వచ్చాక మీ దగ్గర వాళ్ళ ఎవరైతే స్టూడెంట్ ఇందులోకి ఎంటర్ అయ్యారో క్యాండిడేట్, వాళ్ళ స్కిల్స్ని బట్టే శాలరీ గ్రోత్ కూడా ఉంటుంది. ఎందుకంటే బాసెస్ అప్రైజల్ రాసేటప్పుడు వీళ్ళ ఇంపార్టెన్స్ రాసినప్పుడు డెఫినెట్గా ఆ గ్రోత్ ఉంటుంది. సో అందువల్ల ఇనీషియల్గా ఒకవేళ తక్కువ వచ్చిన 25,000 అట్లా వచ్చిన కెరీర్ పరంగా ముందుకెళ్ళేటప్పుడు వాళ్ళకు గ్రోత్ ఉంటుంది. తర్వాత ఏంటంటే మనం టీవీలో మాట్లాడుకుంటాం కాబట్టి ఎక్కువ ఈ హోటల్ ఇండస్ట్రీలో వాళ్ళ శాలరీ కన్నా టిప్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు నాకు ఒక క్లయింట్ వచ్చాడు, వచ్చేది 40,000 శాలరీ, కానీ మంత్కి టిప్ 60,000 వస్తుంది. అంటే కొన్ని హోటల్స్లో ఏంటంటే ఈ మన టాప్ హోటల్స్లో వచ్చిందంతా వాళ్ళు షేర్ చేసుకుంటారు అన్నమాట. సో అందువల్ల అట్లాంటి ఇన్కమ్ కూడా ఉంటుంది. సో టిప్ ఎప్పుడు ఎక్కువ వస్తుంది, అక్కడ ఆ ఇండస్ట్రీలో ఉన్నవాడు ఆ సర్వీస్ బాగా చేసినప్పుడు వీళ్ళు ప్లీజ్ అయ్యి నేను ఫ్రస్ట్రేషన్ లో అరిచినా కూడా ఆ నిమిషానికి ఓపిక్ గా విని నా ప్రాబ్లమ్ ని సాల్వ్ చేశారు, లెట్ మీ అప్రిషియేట్ అనిపించి టిప్స్ లాంటివి ఇవ్వడం. వీళ్ళు కేరింగ్ ఎలా ఉంది, వీళ్ళు మనల్ని పట్టించుకుంటున్నారా లేదా. సో అందువల్ల ఏంటంటే ఒకసారి వచ్చాక శాలరీ పరంగా కరెక్ట్గా వర్క్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటే ఇబ్బంది ఏమి ఉండదండి. కొంత ఇది ఇండస్ట్రీకి ఏంటంటే మేడం సెలవులు ఉండవు, మీ ఇండస్ట్రీ లాగే సెలవులు ఉండవు. అందువల్ల మాది కూడా అంతే కదా సార్, సెలవు దినాలే ఎక్కువ పనులు ఉంటాయి. అంతే కదా మేడం, ప్రెస్ ఇవన్నీ సెలవులే ఉంటాయి. హోటల్ ఇండస్ట్రీకి కూడా సెలవే ఉండదండి. అందులో 365 days. కొంతమందికి ఏంటి వీక్లీ ఒక రోజన్నా నేను ఎంజాయ్ చేయకపోతే ఉండదనుకోండి. కొన్ని హోటల్స్ లీవ్ ఇస్తాయి, తక్కువ ఉంటాయి. కంటిన్యూగా 20 days అలా పెట్టడం ఒక్కొక్కసారి ఉండకపోవచ్చు. కాబట్టి ఇండస్ట్రీ గురించి కూడా తెలుసుకుని రావడం మంచిది. ఎక్స్ట్రాగా వర్క్ చేసినప్పుడు అలాగే ఓవర్ టైమ్స్ ఉంటాయి. ఇప్పుడు తాజ్ ఇలాంటి గ్రూప్స్ అన్నీ పే వరకు ఇబ్బంది ఏం లేదు. అందువల్ల
ఒకసారి అంటూ ఎంటర్ అయిపోయాక అక్కడ కాన్స్ అండ్ ప్రోస్ అన్ని ఆలోచించుకొని జాయిన్ అవ్వాలి, ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ లేదు, సాఫ్ట్వేర్ వాళ్ళకి లేదు మేడం. ఒకసారి మనము సడన్ గా ఎవరు లేరు, రూమ్ క్లీన్ చేయాల్సి రావచ్చు. అక్కడ డిగ్నిటీ మనం అదేం ఫీల్ అవ్వకూడదు. ఓకే, అక్కడ ప్రాబ్లం అయింది రూమ్ లో, వీళ్ళు క్లీన్ చేసే టీం కోసం చూసారు, లేరు. ఆ రూమ్ ఎవరు అటెండ్ అవుతున్నారో సమ్ టైమ్స్ వాళ్ళు చేయాల్సి వస్తుంది ఒకసారి. అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు, కానీ హోటల్ బ్రాండ్ నిలబెట్టుకుంటాకి రెస్పాన్సిబిలిటీ తీసుకునే అవసరం కూడా ఉంటుందండి. సో అందువల్ల ఏంటంటే మోర్ పేషెన్స్ కావాలి, చాలా అటెన్షన్ ఇవ్వగలగాలి, కమ్యూనికేషన్ బాగుండాలి, ఇచ్చే కమ్యూనికేషన్లో క్లారిటీ కూడా కావాలి. ఇవన్నీ ఉంటే వాళ్ళ గ్రోత్ పరంగా అసలు ఇబ్బంది ఏమి ఉండదండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే హోటల్ మేనేజ్మెంట్ పైన ఉన్న కన్ఫ్యూజన్స్ అన్నీ కూడా ఒక్క వీడియోతో క్లియర్ చేశారు. ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, శాలరీ పార్ట్ ఎలా ఉంటుంది, కాన్స్ అండ్ ప్రోస్ అన్నీ కూడా అందరికీ అర్థమయ్యేలా చెప్పినందుకు స్పెషల్ థ్యాంక్స్ అండి. నమస్కారం సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.